బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లాలో 4 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాడేరులోని ఏజెన్సీ గ్రామాలు వరదతో అల్లాడిపోతున్నాయి. వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. హుకుంపేట మండలం చీడిపుట్టు వంతెనపైన భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకర వాగులను గిరిజనులు అలాగే దాటి వెళ్తూ ఉన్నారు. రోజువారీ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అడ్డతీగల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది పెద్దేరు వాగు. భారీ వరదతో వేటమామిడి పంచాయతీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వేటమామిడి పనుకురాతిపాలెంకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు ట్యూబ్ పై రాకపోకలు సాగిస్తున్నారు. పనుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి రోప్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని పనుకురాతిపాలెం గ్రామస్తులు వేడుకుంటున్నారు. అటు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చాలా మంది స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. మ్యాక్సిమం మా ఊరు అందరూ మా ఒక 100 కుటుంబాలు ఉంటాయి. ఓన్లీ ఓట్ల కోసం అయితే వస్తారు. ఈ మా ఊరికి చేయండి, మా ప్రభుత్వం చేయండి, మా ప్రభుత్వం అంటారు. కానీ వేసిన తర్వాత ఏం చేయట్లేదు. మా ఊరికి ఇంకా మా వచ్చిన బ్రిడ్జ్ కూడా అవ్వట్లేదు. కనీసం మామూలు బ్రిడ్జి కాకపోయినా రోడ్ బ్రిడ్జ్ అయినా వేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ప్రాణాన్ని మా ఆశతుల్లో పెట్టుకొని ఇక వాగు తాగుతున్నాము. లేదంటే ఒకవేళ కర్మకాలి సంథింగ్ వేరే జరిగి ఉంటే మేము ఈ కావాలని కొట్టుకుపోతాం అంతే. వంతెన ఇంకా వేయట్లేదు. మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. ఇంకా మా గత ఏడాది నుంచి అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. చూశారు కదా, ఈ వాగు ఈ వర్షాకాలంలో అసలు మాకు ఎటువంటి రాకపోకలు కూడా చాలా అడ్డంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిడ్జ్ వేస్తామని అది వేస్తారని హామీలు చేయడం తప్పించి ఇప్పుడు కూడా ఇక రోప్ బ్రిడ్జ్ నిర్మించడం కూడా జరగలేదు. కాలేజీకి వెళ్ళాలన్నా, ఏ వస్తువులు తెచ్చుకురావాలన్నా, నిత్యావసర వస్తువులు తీసుకురావాలన్నా సరే ఇదే కాలం నుంచి రావడం పోవడం, ట్యూబ్ల మీదుగా రావడం గట్రా జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మిస్ అయితే వాగులో చాలామంది కొట్టుకుపోయి